హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలనేసి ఆ విఘ్నేశ్వరుని అయితే కోరుకుంటున్నాను. వీడియో అయితే లేట్గా అప్లోడ్ చేశానని చెప్పి అనుకోవద్దండి, తిట్టుకోకూడదు. కొన్ని తప్పవండి, అంతే. ఇంకా ఈ వీడియో వచ్చేసేసి జొన్న రొట్టెలు చేయడం. చాలామందికి జొన్న రొట్టెలు చేయాలంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది, కానీ రాక చేసుకోలేరు. అలాంటి వాళ్ళ కోసం చిన్న టిప్ అయితే చెప్తున్నాను, ఫాలో అయిపోండి. ఫస్ట్ వచ్చేసి అయితే జొన్నపిండిని ఎప్పుడైనా సరే ఎక్కువ రోజులు నిలువ అనేది అస్సలు ఉంచుకోకూడదండి, ఎందుకంటే దాంట్లో జిగి మొత్తం పోతుంది. ఒక గ్లాస్ జొన్నపిండికి ఒక గుప్పెడు గోధుమ పిండి అయితే కలుపుకోవాలి. అలాగే ఎప్పుడైనా సరే చల్లనీళ్ళతో కాకుండా వేడి నీళ్ళతో తడుపుకోవాలి. తడుపుకుంటే జిగి అనేది వస్తుందన్నమాట. మొదటిసారి చేసేవాళ్ళు ఎవరైనా సరే ఇలా కనుక చేస్తే మీకు జొన్న రొట్టె ఎలా కావాలంటే అలా వస్తుంది. మొదటిగా చిన్నగా చేయండి. ఇంకొకటి, గోధుమ పిండి వేసిన తర్వాత కొంచెం రొట్టె మాడిపోతుంది. తొందరగా తిప్పితే మీకు అది మీరు అనుకున్నట్టయితే రొట్టెలు వచ్చేస్తాయి అన్నమాట. తప్పకుండా ట్రై చేసి అయితే చూడండి. చేసిన తర్వాత ఎలా వచ్చాయో కూడా కామెంట్ చేసి చెప్పండి.